హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే బ్యూటిఫుల్ రెసిపీ అండి. చాలామందికి నచ్చుతుంది కానీ చేసుకోవడమే కష్టం అనుకుంటారు. బట్ ఈజీ వేలో, చాలా సింపుల్ వేలో, పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇలా చేశారంటే మీకు ఇంత ఈజీయా అని అనిపిస్తుంది అరిసెలు అయితే. నేను ఇక్కడ కిలో పావు బియ్యం తీసుకున్నాను. మంచిగా క్లీన్ చేసి వాటర్తో కూడా వాష్ చేసి నైట్ అంతా నానబెట్టుకున్నాను వాటర్లో. మార్నింగ్ లేవగానే మళ్ళీ వాష్ చేసి ఇలా చిల్లు జల్లెడలో వేశారు అంటే వాటర్ అంతా కిందకి వచ్చి వస్తుంది. అండ్ మళ్ళీ కాటన్ క్లాత్లో ఇలా ఆరబెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా కూడా ఆరనవసరం లేదు. పిండి మంచిగా వస్తుంది, మనకి అరిసెలు కూడా మంచిగా వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది. కాటన్ క్లాత్ ఏంటి అంటే వాటర్ని మంచిగా పీల్చుకుంటుంది కాబట్టి కాటన్ క్లాత్లో వేస్తే బెటర్. ఇలా ఈ బియ్యాన్ని పిండి పట్టించుకోవాలి. మెత్తగా పట్టమంటే పడతారు, లేదు అంటే మనం కూడా మిక్సీలో వేసుకొని జల్లెడ పట్టుకున్నా సరిపోతుంది. కిలో పావు బియ్యంకి 900 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. ఈ గ్లాస్తో వాటర్ తీసుకుంటే సరిపోతుంది. పాకం అనేది కరెక్ట్గా వస్తుంది ఈ కొలతలతో తీసుకుంటే. బెల్లంని ఇట్లా కొంచెం ముక్కలుగా చేస్తే త్వరగా అయిపోతుంది పాకం మనకి. ఇంకా గ్రైండ్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది పాకం మనకి. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని పాకం అయితే మనం రెడీ చేసుకుందాము. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకంని రెడీ చేసుకోవాలి. ఇలా కొంచెం దగ్గరికి వచ్చాక మనం పాకం చెక్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో ఇట్లా వాటర్ తీసుకొని కొంచెం పాకం అందులో వేసి మనం ఫింగర్స్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గరికి అంటే మనకి పాకం అనేది ఇట్లా లడ్డులాగా మెత్తగా రావాలి అన్నమాట. మనకి వేళ్ళకి అంటుకోకూడదు, అలానే గట్టిగా కూడా ఉండకూడదు. ఇట్లా ఉంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా వస్తుంది, మనకి అరిసె మెత్తగా ఉంటుంది. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. కొంచెం పాకంని మనం గిన్నెలో పక్కన పెట్టేసుకొని ఉంచుకుందాం. మనకి ఎక్కువ తక్కువ అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ పాకంలో హాఫ్ గ్లాస్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. మంచిగా వస్తాయండి అరిసెలు ఇలా చేస్తే కనుక. మెత్తగా వస్తాయి మనకి, బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి. అండ్ ఇప్పుడు పిండి అయితే ఆ పాకంలో వేసుకొని మంచిగా కలుపుకుందాం. మొత్తం ఉండలు లేకుండా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కూడా అవ్వకూడదు పిండి. గట్టిగా అయితే అరిసెలు రావు, విరిగిపోతాయి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. మీకు గట్టిగా అయింది అని అనిపిస్తే మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా పాకం, అది కూడా వేసుకొని కలుపుకోండి. నేను చూపిస్తున్నట్టుగా ఉండాలి పిండి. మరీ గట్టిగా కూడా ఉండకూడదు, అరిసెలు విరిగిపోతాయి. పర్ఫెక్ట్గా వచ్చింది మనకి. ఇట్లా వస్తే సరిపోతుంది. అరిసెలు అయితే చాలా బాగా వస్తాయి. సేపు పక్కన పెట్టుకోవాలి, కొంచెం చల్లగా అవుతుంది కదా. ఇట్లా ఒక కవర్ తీసుకొని కవర్ పైన ఆయిల్ రాసి ఇట్లా మీకు కావాల్సిన సైజులో ఒత్తుకోవాలి. కొంచెం లావుగానే ఉండాలి, ఎందుకంటే అరిసెలు మంచిగా పొంగుతాయి. అండ్ మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. అండ్ ఎక్కువగా కూడా కాల్చకూడదు. ఒక్కసారి వేసాక ఒక 5 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఇటు తిప్పేసుకుంటే సరిపోతుంది. మంచిగా వస్తాయి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా పొంగుతాయి అరిసెలు కూడా. ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా, టెక్స్చర్ కానీ కలర్ కానీ. సో వెంటనే ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్.